ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. బంద్లో కళాశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించి విజయవంతం చేయాలని ఏబీవీపీ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం దారుణమని తెలిపారు. జూనియర్ కళాశాలలు మొదలుకొని యూనివర్సిటీల వరకు అన్ని కళాశాలలను బంద్ చేయించడం జరుగుతుందని తెలిపారు. కళాశాల బంద్తో అయినా సీఎం రేవంత్ రెడ్డికి సోయి వచ్చి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇది కేవలం ఒక్కరోజు బంద్ మాత్రమే కాదని నిరంతర పోరాటంగా మారబోతుందన్నారు. అందరికీ నమస్తే. పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయని కారణంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జూలై 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిస్తుంది. జూనియర్ కళాశాలలు మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని కళాశాలలు మేము బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్కి తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ సహకరించి బంద్ను విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం ఈ బంద్తోటైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోయి వచ్చి మా యొక్క పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని విడుదల చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ బంద్ కేవలం ఒక్కరోజు బంద్ మాత్రమే కాదు, ఇది నిరంతర పోరాటంగా ఇది మారబోతూ ఉంది. మాకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి రిలీజ్ అయ్యేంత వరకు ఏబీవీపీ విద్యార్థుల పక్షాన ఉండి కొట్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.